దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయాలన్నా, దేవుడు నీ జీవితానికి ఒక విలువనివ్వాలన్నా నువ్వు వేరు కావాలి. ఎక్కడి నుంచి వేరు కావాలి? పాపము నుండి, పాపిష్టి ప్రాంతము నుండి, పాపిష్టి ప్రజల నుండి, పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరు కాకుండా దేవుడు మాత్రం నీ జీవితంలో ఏమీ చేయలేడు. ఈరోజు మీ జీవితంలో ఎవరికైనా ఆశ ఉందా? దేవుడు నన్ను దీవించాలి, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా మార్చాలి అని ఆశించే వాళ్ళట్టు ఒకసారి చూపిస్తారా? అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? వేరుగా. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావు ఆ పాపం నుండి వేరుగా, ఏ పాపిష్టి స్నేహం వల్ల నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి అలవాటు వల్ల నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి దృశ్యాలు చూస్తూ నీ కళ్ళను పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి దృశ్యాలను చూస్తూ నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావో, ఏ పాపిష్టి వాటిని చూస్తూ ఇంకా పాపం చేయాలని చెప్పేసి నీ శరీరాన్ని ప్రేరేపించుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు ఈ జీవితంలో పాపము ఉన్నంత కాలము నా ఆశీర్వాదము నువ్వు చవి చూడలేవో. నేను నిన్ను దీవించాలన్నా, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలన్నా నువ్వు చేస్తూ వస్తున్న పాపము నుంచి వేరుగా. నువ్వు దీవించబడాలి అంటే పాపము చేయడానికి ప్రేరేపిస్తున్న వ్యక్తుల నుండి నువ్వు వేరు కాకుండా దేవుడు నిన్ను దీవించు.